హలో అండి. వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మటన్ కర్రీ అండి. ఇప్పుడు మీకు చూపించబోయే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా మనం ఒక 50 గ్రామ్స్ వరకు కోకోనట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 టమాటాస్ యాడ్ చేయాలి. తరువాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 1 ఆనియన్ అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేయాలి. అందులో లవంగాలు 2, యాలకులు 2, దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచ్ వరకు యాడ్ చేసి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బిఫోరే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చా పచ్చాగా దంచుకొని ఆ పేస్ట్ని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి అది మనకు అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటోస్ని కట్ చేసుకొని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత టమాటాస్ కుక్ అయ్యేంత వరకు కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయండి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. తర్వాత ముందుగానే మనం వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ అందులో యాడ్ చేయాలి. ఇది 1/2 కిలో మటన్ అండి నేను యాడ్ చేసిండేది. 1/2 కిలో మటన్ యాడ్ చేసిన తర్వాత మసాలా అంతా పీసెస్కి అంటేటట్టు బాగా కలపాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పౌడర్ని, పేస్ట్ అంతా అందులో యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి. వాటర్ మనకి సరిపడేంత వాటర్, నేనైతే ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేయాలి. ఆఫ్టర్ దట్ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసి తర్వాత పీసెస్ అనేవి మనకి సాఫ్ట్గా కుక్ అయ్యాయా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మన సాఫ్ట్గా అవ్వకపోతే మళ్ళీ ఒక 2 to 3 విజిల్స్ వరకు అలాగే పెట్టండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.